ఇసుక ఎన్టీఆర్ జిల్లాలో కొండూరు కస్తూర్బా పాఠశాల వసతి గృహంలో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాల హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థినులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయి. ఘటనలో మొత్తం 11 మంది విద్యార్థినులు గాయపడగా స్థానిక పీహెచ్సీకి తరలించారు. వసతి గృహంలో కనీస పరిశుభ్రత లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బాలికల తల్లిదండ్రులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థినుల పేరెంట్స్. ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ విచారణ చేపట్టారు. పాఠశాలలో అపరిశుభ్ర వాతావరణం, తలుపులకు మెష్ డోర్లు లేకపోవడం వల్లే ఎలుకలు హాస్టల్ రూంలోకి ప్రవేశించాయని తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇసుగా ఎన్టీఆర్ జిల్లాలో కొండూరు కస్తూర్బా పాఠశాల వసతి గృహంలో విద్యార్థినుల భద్రత అయితే ప్రశ్నార్థకంగా మారింది. అటు హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థినులపై 11 మంది విద్యార్థినులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయి. అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం 1 కాదు 2 కాదు మొత్తం 11 మంది విద్యార్థినులపై ఎలుకలు దాడి చేయడం ఏంటి? అసలు ఏంటి పరిస్థితి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తం మీద చూస్తుంటే ఎన్టీఆర్ జిల్లా కొండూరు కస్తూర్బా పాఠశాలలో అనుమానిత సంఘటన జరిగింది. 11 మంది విద్యార్థులను ఎలుకలు కరిచిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరంతా కూడా విద్యార్థులంతా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేజీబీవీ విద్యార్థులకు సంబంధించి కూడా ఎలుకలు కరవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వసతి గృహంలో నిర్దిస్తున్న 11 మంది విద్యార్థులను ఎలుకలు కరవడం సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక పిహెచ్లు వీరందరికీ చికిత్స చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ రంగంలో దిగడంతో వెంటనే వైద్య అధికారులు, హాస్పిటల్ సిబ్బంది, అలాగే స్కూలుకు సంబంధించిన విద్యార్థి అధికారులు వెంటనే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ మెరుగైన చికిత్స అందజేయడంతో పాటు తహసీల్దార్, జిల్లా కలెక్టర్, ఎండీఓ, ఎంఈఓలు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం 3కి మాత్రమే ఎలుక కరిచినట్లు కూడా అధికారులు ధృవీకరించారు. 9 మందికి సంబంధించి టచ్ అయినట్లు కూడా అధికారులు ధృవీకరించినట్టు తెలుస్తా ఉంది. అయితే మొత్తం 12 మంది విద్యార్థులకి చిన్నపాటి గాయాలు కావడంతో వీరందరినీ స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారం ఎంఆర్ఓ, ఎండీఓ అక్కడికి చేరుకొని విద్యార్థులని పరీక్షలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. అయితే 9 మందికి స్వల్పంగా టచ్ చేయడం, అలాగే 3కి గాయాలైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పాఠశాలలో అపశుభ్ర వాతావరణం, తలుపులు మెష్ డోర్లు లేకపోవడం, పూర్తి స్థలం అసభ్యకరమైన వాతావరణంగా ఉండటం నేపథ్యంలోనే ఎలుకలు అక్కడికి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వీటన్నిటిని మరమ్మతులు చేసి పూర్తి స్థలం పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని చెప్పి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.